హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాథ్స్ బై సద్దాం సార్ యూట్యూబ్ ఛానల్. ఈ సెగ్మెంట్లో మీరు 1వ స్క్వేర్ నుంచి 100వ స్క్వేర్ వరకు చాలా సులభమైన పద్ధతిలో వితిన్ 2 సెకండ్స్లో మనం స్క్వేర్స్ ఎలా ఫైండ్ చేయొచ్చో చాలా చక్కగా నేర్చుకోబోతున్నారు. వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకోకుండా చూడండి, అప్పుడే ఈ మొత్తం కాన్సెప్ట్ మీకు క్లియర్ అవుతుంది. మరి స్క్వేర్స్ మనము చక్కగా చేయాలంటే కనుక మనకు రావాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే 1వ స్క్వేర్ నుంచి 9వ స్క్వేర్ వరకు ఖచ్చితంగా మనకు ఈ స్క్వేర్స్ అనేవి వచ్చి ఉండాలి. వరకు మీరు స్క్వేర్ వస్తే కనుక ఖచ్చితంగా మీరు 100వ స్క్వేర్ వరకు మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారనమాట. ఈ వీడియోను మీకు అర్థం కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు 1వ స్క్వేర్ నుంచి 9th స్క్వేర్ వరకు మీరు స్క్వేర్స్ రూట్స్ నేర్చుకోండి. దీని తర్వాత ఈ వీడియో పూర్తిగా చూస్తే కనుక మీరు 100 స్క్వేర్ వరకు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో మొట్టమొదటి భాగంగా మనం నెంబర్ తీసుకుందాము. దీన్ని స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ చేద్దామో, ఎలా ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. మరి మనం చెప్పినట్లుగా 11 స్క్వేర్ తీసుకున్నాము. 11 స్క్వేర్ని మొత్తం హోల్ నెంబర్ తీసుకోవాలి, 11 అవుతుంది. ఈ 11లో యూనిట్ డిజిట్లో మనకి ఏముందండి, 1 ఉంది. సో 11కి 1 యాడ్ చేస్తే 12 అవుతుంది. మరి యూనిట్ డిజిట్లో 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. 12కి ప్లస్ 1 యాడ్ చేస్తే 121. ఇదే మనకు 11 స్క్వేర్ యొక్క ఆన్సర్ అన్నమాట. మరి ఇంకొక నెంబర్ కూడా చూసుకుందాము. ర్యాండమ్గా చెప్పాలంటే 13 స్క్వేర్ ఎంతో చూడాలి. మరి 13కి హోల్ నెంబర్ తీసుకోవాలి. 13కి మనకు యూనిట్ ప్లేస్లో 3 ఉంది. 13కి 3 యాడ్ చేస్తే 16 అవుతుంది. మరి 3 స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 16 ప్లస్ 9 169. ఇదే మన ఆన్సర్. మరి ర్యాండమ్గా మనం చూసుకుంటే 14 స్క్వేర్ చూద్దాం. 14 ఉంది. 14కి మనకు యూనిట్ ప్లేస్లో 4 ఉంది. 14కి 4 యాడ్ చేస్తే 18 అవుతుంది. మరి యూనిట్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. మరి 18 ప్లస్ 16 మరి యాడ్ చేస్తే 196. ఇదే మన ఆన్సర్. ఈ రకంగా మనము చక్కగా మన నెంబర్ తీసుకుందాము. దీన్ని స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ చేద్దామో, ఎలా ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. మరి మనం చెప్పినట్లుగా 11 స్క్వేర్ తీసుకున్నాము. 11 స్క్వేర్ని మొత్తం హోల్ నెంబర్ తీసుకోవాలి, 11 అవుతుంది. ఈ 11లో యూనిట్ డిజిట్లో మనకి ఏముందండి, 1 ఉంది. సో 11కి 1 యాడ్ చేస్తే 12 అవుతుంది. మరి యూనిట్ డిజిట్లో 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. 12కి ప్లస్ 1 యాడ్ చేస్తే 121. ఇదే మనకు 11 స్క్వేర్ యొక్క ఆన్సర్ అన్నమాట. మరి ఇంకొక నెంబర్ కూడా చూసుకుందాము. ర్యాండమ్గా చెప్పాలంటే 13 స్క్వేర్ ఎంతో చూడాలి. మరి 13కి హోల్ నెంబర్ తీసుకోవాలి. 13కి మనకు యూనిట్ ప్లేస్లో 3 ఉంది. 13కి 3 యాడ్ చేస్తే 16 అవుతుంది. మరి 3 స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. 16 ప్లస్ 9 169. ఇదే మన ఆన్సర్. మరి ర్యాండమ్గా మనం చూసుకుంటే 14 స్క్వేర్ చూద్దాం. 14 ఉంది. 14కి మనకు యూనిట్ ప్లేస్లో 4 ఉంది. 14కి 4 యాడ్ చేస్తే 18 అవుతుంది. మరి యూనిట్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. మరి 18 ప్లస్ 16 మరి యాడ్ చేస్తే 196. ఇదే మన ఆన్సర్. ఈ రకంగా మనము చక్కగా